తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారమంతా కూడా చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా బుధుడికి సంబంధించి ఆరాధన చేసుకోవడం ద్వారా మీరు మీ పనులన్నీ కూడా బుధుడి అనుగ్రహంతో, బుద్ధిబలంతో పనులన్నీ కూడా విజయాన్ని పొందుతారు. ముఖ్యంగా ఈ వారం మధ్యలో, ఈ వారాంతంలో గ్రామదేవత ఆలయాలు దర్శనం చేసుకోవడం చాలా ముఖ్యమైనటువంటి సూచన. ఆ ఆలయాల్లో మీకు తోచినటువంటి పూజా కార్యక్రమాల్లో పాల్గొనండి. స్త్రీలను ఇబ్బంది పెట్టడం అలాంటి వాటి జోలికి కూడా మీరు పోకండి. తద్వారా స్త్రీ శాపం నుండి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క స్త్రీలో కూడా అమ్మవారిని దర్శించడం, అమ్మవారిని అంతటా కూడా దర్శిస్తూ ఉండడం ద్వారా మీకు అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతూ ఉంటుంది. ముఖ్యంగా మీ ఇంట్లో పెద్దవాళ్ళ ఆశీర్వాదం మీకు కలగట్లేదు, లేదా పూర్వీకుల ఆశీర్వాదం మీకు దొరకట్లేదు అని అనుకునేవారు నూనెతో చేసినటువంటి భక్ష్యాలు, నేతితో చేసినటువంటి భక్ష్యాలు కాకులకు తినిపించడం. భక్ష్యము అంటే మనం చెప్తూ ఉంటాం కదా, నేతి గారెలు, బూరెలు ఇలాంటివన్నీ కూడా ఏవేవైతే మధుర పదార్థాలు ఉంటాయో మీ పితృదేవతలను తృప్తి పరచడానికి కాకులకు ఆహారాన్ని అందించడం ద్వారా మీ పితృదేవతల అనుగ్రహం మీకు లభిస్తూ ఉంటుంది. తద్వారా ఈ వారమంతా కూడా మీరు చక్కటి ఫలితాలను మీరు